మొత్తం అయితే డైరీ అయితే తీసేస్తున్నారండి. మీరైతే మాట్లాడి తీసుకోవచ్చు. మూడో ఈతలో ఉంది, 9 లీటర్ పాలు అయితే ఇస్తుంది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా కనుక్కుందాం. నమస్తే భాయ్. नमस्ते नमस्ते। आपका नाम बताइए पहले। मल्लू यादव। मल्लू यादव। लोकेशन డైరీ का लोकेशन ఇందిరామా కాలనీ हाँ తొండపల్లి దగ్గరలో మనకి శంషాబాద్ తొండపల్లి దగ్గరలో ఉందండి వీళ్ళ ఫామ్ వచ్చేసి. మొత్తం కూడా డైరీ అయితే తీసేస్తున్నారండి. ఇవన్నీ కూడా తీసేస్తున్నారు. భయ్ కితనే పైసే అభి? అభి 8 బైసే చూసుకోవచ్చు. మన ప్రజెంట్ అయితే శంషాబాద్ తొండపల్లి దగ్గర ఉన్నామండి. 8 గేదెలు కూడా సేల్కు ఉన్నాయి. ఈ రైతు అయితే తీసేయడం జరుగుతుంది. మొత్తం కూడా డైరీ అయితే తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో పై నెంబర్ ఉంటుంది, అట్లాగే టైటిల్లో నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. కనబడుతున్న గేదెలు మొత్తం కూడా ఒకసారి అయితే అడుగుదాం. వాటిలో సూడి ఉన్నాయి, అట్లాగే పాడి 1-2 ఉన్నాయని చెప్పారు. అవి ఎన్నెళ్ళ సూడితో ఉంది ఏంటని కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. పూర్తి వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. వాటి రేట్లు కూడా నేనైతే అడుగుతాను ఎంత ఏంటి అని. ఒక్కొక్కదానికి అయితే దూడలు ఉన్నాయి రెండింటికి. ఒకసారి అయితే పూర్తి అయితే ఒకసారి వీడియో అయితే చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. भाई ये भैंस का डिटेल्स बताइए. ये गाभन है 8 दूध वाला 8 मंथ का गाभन 8 महीने का 8 నెలల సూడితో ఉంది. अभी दूध दे रहा है? अभी 5 लीटर एक टाइम दूध है. एक टाइम का 5 लीटर. कितना लैक्टेशन है? सेकंड और थर्ड टाइम. अरे మూడో ఈతలో ఉందని చెప్తున్నారు. 8 నెలల సూడితో ఉందని చెప్తున్నారు. भाई డాక్టర్ से చెకప్ करने के इधर డాక్టర్స్ అవైలబుల్? ఇక్కడ డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాతనే మీరైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 8 నెలల సూడితో ఉందండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే మనకి మూడో ఈత ఉంటుందని చెప్తున్నారు. దీనికి దూడ కూడా ఉంది. బాయ్ నీకు బంధు కనబడుతుంది. మొత్తం కూడా 8 అయితే గేదెలు ఉన్నాయి. దాంట్లో అయితే ఒక 2 మిగతా అన్ని 6 కూడా సూడితో ఉన్నాయి. కనబడుతున్న గేదె కూడా చూసుకోవచ్చు. సైజు బాగుంది. దీన్ని క్వాలిటీ చూసుకోండి. ఇప్పుడైతే 5 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. మీరు చూసుకోండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకోవాలండి. మేల్ కాఫ్ ఉంది దీని కింద. దాని దూడ ఇది 8 నెలల సూడితో ఉంది. भाई एक भैंस के डिटेल्स बताइए. 6 महीने का 6 महीने का 6 నెలల సూడితో ఉంది. अभी दूध दे रहे? नहीं जी, नहीं బంద్. ఓకే, బంద్. ఇప్పుడైతే ఇది పాలు బంద్ చేసిందని చెప్తున్నారు. 6 నెలల సూడితో ఉంది. డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రేట్ల విషయం కూడా నేను మాట్లాడతాను. अभी वो डिलीवरी होने के बाद कितना दूध दिया? 16 लीटर 16 लीटर मिल्क कैपेसिटी అని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోవచ్చు, హైట్ సైజ్ చూసుకోవచ్చు. బంద్ నేను కిतना लैक्टेशन है भाई? ये वो भी तीसरा है. ఇది కూడా మూడో అయితే ఉందని చెప్తున్నారు. 6 నెలల సూడితో ఉంది. పాలు అయితే ఇవ్వట్లేదని చెప్పారు. పాలు ఇస్తే మాత్రం మనకి 16 లీటర్ల వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ये भैंस 2 महीने हो रहा. 2 మహీనే ఒక 2 నెలలు అవుతుందంట క్రాస్ చేపించి. సెమన్ हाँ 2 महीने सीमन हो रहा. ఓకే, సెమన్ और 9 लीटर दूध है. అభి 9 లీటర్ దూడ. ఓకే, 9 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. एक दिन का 9 లీటర్. हाँ ఓకే, చూసుకోవచ్చు. ఒక రోజుకైతే 9 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు. అభి 9 లీటర్ దియా. ఓకే, ఇప్పుడైతే 9 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారండి. 2 నెలల సెమన్ అయితే 2 మంత్స్ అవుతుందంట ఏపిచ్చి. కిतना लैक्टेशन भाई? ये भी वही है. సో తీసరా. ఓకే, ఇది కూడా మూడో ఈత గేదె అని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ బాగుంది. ఇది చూసుకోవచ్చు మీరు. మొత్తం అయితే డైరీ అయితే తీసేస్తున్నారండి. మీరైతే మాట్లాడి తీసుకోవచ్చు. మూడో ఈతలో ఉంది. 9 లీటర్ పాలు అయితే ఇస్తుంది. 2 నెలల సూడితో ఉంది. 2 నెలలు అంటే సెమన్ ఇంచి 2 నెలలు అయిందని చెప్పారు. మీరు డాక్టర్తో చెకప్ చేసుకోవచ్చు. చెకప్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా తమ్ముడు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా సేల్కి అయితే ఉన్నాయండి. డైరీ ఫామ్ మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. ये भैंस का ये 6 मंथ गाभन है. 6 నెలల సూడితో ఉందని చెప్తున్నారు. అభి दूध दे रहे? हाँ अभी दोनों टाइम दूध है 6 लीटर. 6 లీటర్ రెండు పూటల పాలు ఇస్తుందని చెప్తారు. 3 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. 6 నెలల సూడితో ఉంది. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు. మీరు దగ్గర ఉండి డాక్టర్తో చెకప్ చేసుకోవాలి. ఏ భైంస్ भाई? ये भैंस अभी एक हफ्ते हो रहे बच्चा दिए हुए. अच्छा, बच्चा दिए 1 हफ्ते हो. 1 हफ्ता. ओके, ఇంకొక बच्चा भी है? बच्चा नहीं है? नहीं बच्चा है, पाड़ी है. ओके, వారం అయితే అవుతుంది. 1 हफ्ता हो गया डिलीवरी. हाँ जी, ये बच्चा राज చూసుకోవచ్చు. మనకి దూడ కూడా చూపిద్దాం ఒకసారి. అయితే దానికి దూడ కూడా ఉందని చెప్పారు. अच्छा ये बच्चा है. हाँ ఓకే, 1 వీక్ అవుతుంది డెలివరీ. ఓ ఫీమేల్ కాఫే మేల్ కాఫే నీచ్ लेडीज है. లే ఓకే, మే ఫీమేల్ కాఫ్ ఉంది దీని కింద. దాని కింద అయితే ఫీమేల్ కాఫ్ ఉంది. ఏ బిగ్ है? हाँ ये भी सर अभी 15 से 20 दिन बाकी है बच्चा. ఓకే, ఓకే దేనికి బచ్చా 15 రోజుల టైం పడుతుంది ఇప్పుడు డెలివరీ అవ్వడానికి. డెలివరీ होने के बाद कितना दूध दे रहे? ये 14 लीटर 14 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. 1 వీక్ दोनों टाइम में मिलके 14 लीटर. 14 లీటర్. ఓకే, वाला ये वाला हाँ. कितना के बच्चा है? हाँ जी, 4 दिन. ఓకే, 4 రోజుల దూడ ఇది. ఫీమేల్ కాఫీ లేడీ? ओ फीमेल मेल है. मेल काफी. ओके, చూసుకోవచ్చు. మేల్ కాఫ్ ఉంది దీని కింద. 4 రోజులు ఉంది డెలివరీ. అభి कितना दूध दे रहे? अभी टाइम पे 3 लीटर है. अभी जिन्नू पाल 3 लीटर है. 3 लीटर. ओके, जुनू पाल 3 लीटर. पूरे का पूरा बेचने का कितना है पूरा का पूरा? पूरा का रेट? हाँ रेट बताओ.
8 है ना, 8 का भी पूरा 10 लाख। 10 लाख बोला, हाँ जी, आने पे वीडियो के माध्यम से आने से डिस्काउंट होता డిస్కౌంట్ ఓకే పూరా బైసకే 10 लाख बोला. है। हाँ जी, हाँ। ठीक है 10 లక్షలు అయితే చెప్తున్నారండి. మొత్తం కూడా సూడి గేదెలు ఉన్నాయి, సూడితో ఉండి పాలిచ్చే గేదెలు కూడా రెడీగా ఉన్నాయి. మొత్తం కూడా 8 గేదెలు అయితే సేల్కు ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే మీరు అయితే వీడియో పై నెంబర్ ఉంది भाई, एक बार कांटेक्ट नंबर बताइए. कांटेक्ट नंबर 630-1720-919। ఓకే లొకేషన్ కావాలన్నా లొకేషన్ ఇస్తారు, ఈ నెంబర్కి కాల్ చేస్తే మొత్తం కూడా కనబడుతున్న గేదెలు కూడా అన్నీ కూడా సూడితో ఉండి పాలిచ్చే గేదెలు ఉన్నాయి. అట్లాగే సూడితో ఉన్న గేదెలు ఒక 2 months క్రాస్ చేపించిన గేదెలు, అట్లాగే పాలిస్తుంది. ఇదైతే మనకి అన్నీ కూడా 4 లీటర్లు, 5 లీటర్లు, 6 లీటర్లు అన్నీ మంచి క్వాలిటీ గేదెలు అని చెప్తున్నారు. మొత్తం కూడా చూసుకోవచ్చు, అన్నీ అయితే సేల్కి ఉన్నాయండి డైరీలో. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. మనకి ప్రజెంట్ అయితే శంషాబాద్ దగ్గర తొండుపల్లి దగ్గర అయితే ఉన్నాము. గేదెలు అయితే రెడీ ఉన్నాయండి. డైరీ ఫామ్ అయితే తీసేయడం జరుగుతుంది. వీటికి దూడలు కూడా ఉన్నాయండి, కొన్ని గేదెలకైతే దూడలు కూడా ఉన్నాయి. రెడీగా డెలివరీ అయిన పాలు తీస్తున్న వాటికి అయితే దూడలు కూడా ఉన్నాయి. హైట్ సైజ్ చూసుకోవచ్చు, అన్నీ కూడా చూసుకోండి. 10 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.